హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫుడ్ ట్రక్. కాలం ఏదైనా ఎంత బిజీగా ఉన్నా హెల్త్ ఎలా ఉన్నా కూడా కంపల్సరిగా రోజుకి ఒక్కసారైనా టీ తాగాల్సిందే. కొందరికైతే టీ లేనిదే రోజే స్టార్ట్ అవ్వదు. అంత ఇష్టపడతారు టీని మన ఇండియాలో. టీ చేసుకోవడంలో కూడా చాలా విధానాలు ఉన్నాయి. అందులో ఒకటి మసాలా చాయ్. మసాలాని పౌడర్ చేసుకుని టీలో వేసుకుని మరిగిస్తే టీకి టేస్ట్ ఇంకా పెరుగుతుంది. అది నా ఫేవరెట్ కూడా. సో ఈరోజు ఫుడ్ ట్రక్లో నా ఫేవరెట్ మసాలా చాయ్ పౌడర్ రెసిపీని చూసేద్దాం. స్టవ్ మీద పెనం పెట్టుకుని 1/2 కప్ ఇలాచీ, 3 టేబుల్ స్పూన్ సోంపు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 2 టేబుల్ స్పూన్స్ లవంగాలు, ఒక పెద్ద దాల్చిన చెక్కని ఇలా ముక్కలుగా చేసి వేసుకుని లో ఫ్లేమ్లో అన్నిటినీ ఒక 2 మినిట్స్ ఇలా కలుపుతూ డ్రై రోస్ట్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా కలర్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేయకుండా జస్ట్ లైట్గా మసాలా స్మెల్ అనేది వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. దీన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనిచ్చి ఒక మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుందాం. ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులో 2 టేబుల్ స్పూన్ సొంటి పొడి వేసుకుని కలుపుకోవాలి. ఎండబెట్టిన అల్లంనే సొంటి అంటారు. సో డ్రైడ్ జింజర్ పౌడర్ని ఇందులో వేసుకుని మిక్స్ చేసుకున్నాక ఈ పౌడర్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మసాలా చాయ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఇందులో 2 కప్స్ టీ కోసం 2 కప్స్ వాటర్ పోసుకుని హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యాక 2 టీ స్పూన్స్ టీ పౌడర్ వేసుకుని అలానే 3 టీ స్పూన్స్ షుగర్ వేసుకుని ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. టూ మినిట్స్ తర్వాత వాటర్ బాగా మరిగి క్వాంటిటీ తగ్గుతుంది. ఇప్పుడు ఇందులో 1 కప్ వేడి పాలని వేసుకోవాలి. వేడి పాలని వేసుకుంటేనే టీ టేస్ట్ బాగుంటుంది. పాలు పోసుకున్నాక దీన్ని 1 మినిట్ మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఫైనల్గా ఇందాక మనం పొడి చేసుకున్న మసాలాని జస్ట్ 1/2 స్పూన్ వేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇంకో 2 మినిట్స్ మరిగించుకోవాలి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని కప్స్లోకి స్టెయిన్ చేసుకుందాం. దీన్ని ఇంకా బిస్కెట్స్తో వేడివేడిగా సర్వ్ చేసుకుంటే మన మసాలా చాయ్ రెడీ. మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా చాయ్ పౌడర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకని 2 కప్స్ టీకి జస్ట్ 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ కోల్డ్ అయినప్పుడు కానీ ఈ మసాలా పౌడర్ ఘాటుగా బాగుంటుంది. అండ్ ఎండాకాలంలో అయితే మిరియాలని తగ్గించి వేసుకోవచ్చు.
మీ దగ్గర డ్రైడ్ రోజ్ పెటల్స్ ఉంటే వాటిని కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకుని గ్రైండ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మరి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే మరిన్ని సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.